ఫ్రెండ్స్, రానున్నటువంటి రోజుల్లో వరి ధాన్యానికి ధరలు రెక్కలొస్తున్నాయంటే నమ్మండి. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో వరి ధాన్యం అనేది ఎక్కడ నుంచి 1500 గంటలు వచ్చినాయా? ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 1500 గంటలు వచ్చా ఇలా సైడ్నే ఇలా నీరు ఇదంతా సాగు కింద ఉండేటువంటి కానీ ఇక్కడ బోద గడ్డితో నీరు జౌకులెక్కి బోద గడ్డి మొలిసిందే కానీ దాని ప్లేస్లో ఏ ఒక్క పంట కూడా పండించడం లేదు. దీనికి కారణం ఏమిటో కానీ తెలియదు. ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కిందట ఇక్కడ ఈ భూమి ఎంతో సస్యశ్యామలంగా పచ్చని వరి పైర్లతో ఎంతో నేస్తానే శ్రామికులతో చేతిలో రాగి ముద్ద పెట్టుకొని చేతిలోనే అన్నం తినేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఒక నీరు ఉన్నప్పటికీ కూడా పచ్చని పైరు పంటలతో ఉండాల్సినటువంటి భూమి కంప చెట్లు తర్వాత ఇలా బోదగడ్డితో నిక్షిప్తమైంది. దీనికి కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం వరి ధాన్యానికి నీరు సమృద్ధిగా ఉంది, కానీ రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ పంట మాత్రం పండించడం లేదు రైతులు. ఎందుకు అని అంటే చాలామంది వాణిజ్య పంటలకు కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకు వాణిజ్య పంటలు అంటే ప్రత్తి కానీ తర్వాత బత్తాయి తోటలు కానీ అరటి కానీ ఇలాంటి పంటలు వేసుకొని ఇలాంటి ఆహార పంటలకు కొరతకు దారితీస్తున్నది. ఇక్కడ ఒకప్పుడు ఈ భూములలో వరి ధాన్యం అనేది చాలా ఫేమస్గా పండిస్తుండేవారు. ఎక్కడ కూడా ఏ అంగట్లోకి కూడా కొనేకుండానే సొంతంగా ఎంత అర్ధెకరా ఉన్నా ఎకరా ఉన్నా వారి భూమిలో వారు పంటలు పండించుకొని సంవత్సరానికి సరిపడినంత ఆహార ధాన్యాన్ని నిక్షిప్తం చేసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నీరు ఉన్నప్పటికీ కూడా పంటలు పండించలేకపోతున్నారు. కారణం ఎందుకో ఏమో కానీ ఈ శ్రామికుల కొరత కావచ్చు, తర్వాత క్రిమికీటకాలు ఎక్కువ కావచ్చు, వరి ధాన్య దిగుబడి తక్కువ కావచ్చు, మరెన్నో కారణాలతో వరి పండించేటువంటి రైతులు కనుమరుగైపోతున్నారు. ప్రజెంట్ ట్రెండ్ వాణిజ్య పంటలు అరటి, బత్తాయి, నిమ్మ ఇలా పండ్ల తోటలకు రైతులు ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఇలా వరి ధాన్యానికి అన్ఇంపార్టెన్స్ ఇవ్వడంతో వరి కొరత సృష్టించబడి వరి ధాన్యానికి ధరలు రెక్కలు వస్తున్నాయి. ప్రజెంటు 25 కేజీల కర్నూలు సోనా రైస్ బియ్యం దాదాపు 1700 నుంచి 2000 వరకు టౌన్లలో అమ్ముతున్నారు వ్యాపారస్తులు. అదే రైతు పండిస్తే అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి ఎలా చీకి చెట్లతో కంప చెట్లతో బోదగడ్డితో ఎలా నిర్మానుష్యమైందో ఈ భూమి. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఒక రైతు ఒకప్పుడు ఇక్కడ పండించినటువంటి పంట ఇప్పుడు ఇలా కంప చెట్లతో కనిపిస్తుంటే ఏ రైతుకైనా కూడా కడుపు తరుక్కుమంటుంది. 10 మందికి బువ్వ పెట్టేటువంటి అన్నం పెట్టేటువంటి రైతన్న ఇప్పుడు ఇలాంటి పంటలు పండించక వరి ధాన్యం పండించేటువంటి రైతన్ననే పట్టణాలకు వెళ్ళి ఆ యొక్క ధరలతో ఆ బియ్యాన్ని కొనలేక స్టోర్ బియ్యం తినేటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఇచ్చేటువంటి చౌక ధరల దుకాణంలో ఇచ్చేటువంటి 1500 గంటలు వచ్చినాయా పరిస్థితి వస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు అధిగమిస్తారో, మరి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేస్తాయో మరి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలాంటి భూములు ఎన్నో గ్రామాలలో నిరుపయోగంగా ఉన్నాయి. ఇలాంటి భూములకు మళ్ళీ స్వర్ణయుగం ఎప్పుడు వస్తుందో, అలనాటి రోజులు ఎప్పుడు మళ్ళీ పునరావృతం అవుతాయని అప్పుడు పాత ఓల్డ్ రైతులు కానీ నెమరు వేసుకుంటున్నారు. ఒకప్పుడు మా ప్రాంతంలో మేము పండించినటువంటి పంటలలో మాకు పనికొచ్చేటువంటి శ్రామికులు కానీ ఎంతో ఆనందంగా మేము పెట్టేటువంటి అన్నంతో తిని బతికి సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మా రైతులకు కూడా మాకే తినలేనటువంటి పరిస్థితి వస్తుందని ఆనాటి రైతులు ఎంతో బాధని వెళ్ళబుస్తున్నారు. మరి ఈ సమస్యలకు గవర్నమెంట్ పరిష్కారం తెలియజేస్తూ మరి వాడిని తీసుకొస్తూ వరి ధాన్యాన్ని పండించేటువంటి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించి వరి ధాన్యం యొక్క రేట్లు తగ్గుదల తీసుకురావాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నాము.
జై రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న, రైతన్న లేనిదే తిండి లేదు, తిండి లేకుంటే దేశం లేదు. జై కిసాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రైతన్నకు ఒక చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్.